ఎప్పటికప్పుడు నిజమైన వార్తలు అందించే ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. నమస్కారం. పాయకరావుపేటలో భూమి కాలువ ఆక్రమణలపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 12 గ్రామాల రైతులు వెంటనే కాలువను సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గతంలో శ్రమదానం ద్వారా కాలువ పొడికలు తొలగించినట్లు నిర్మించేవారని, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గట్టు నిర్మాణ పనులు కూడా జరిగాయని రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రైతు నాయకుడు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పూడికతీత పనులు కొనసాగుతున్నప్పటికీ షుగర్ ఫ్యాక్టరీ నుంచి ప్రకాష్ కాలేజ్ వరకు కాలువ గట్లపై జరిగిన ఆక్రమణల కారణంగా యంత్రాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా అధికారులకు పలుమార్లు వినతులు అందించినా చర్యలు లేకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జేఈ, ఎంఆర్ఓ అధికారులు సంయుక్తంగా కాలువను సర్వే చేసి ఆక్రమణలు తొలగించి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకుడు గెడ్డం బుజ్జి, భూమి కాలువ చైర్మన్ గెడ్డం చైతన్య, వైస్ చైర్మన్ పైల నూకయ్య నాయుడు, జనసేన పట్టణ అధ్యక్షుడు ఆచంట దొరతో పాటు పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భూమి ఛానల్ అన్నది 12 గ్రామాలకి సంబంధించిన కాలువ అండి. ఇది ఎప్పుడో పూర్వం నుంచి ఇది మా రైతులందరూ కలిసి శ్రమదానం చేసుకుని తుప్పులు తీసుకోవడం, ఏట్లు కట్టుకోవడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇక్కడ కొంతల రామకృష్ణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ కట్టు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మా రైతులు కొంచెం కష్టాలు తగ్గాయి. కాకపోతే కాలువకి తవ్వడానికి ఆ పూర్వం అయితే ఉద్దనపురం దాకా బ్రాహ్మణంగా ఉండేది. ఇక భూమి కాలువ వచ్చిన తర్వాత ఈ పాయకరావుపేట టౌన్ పెరిగి ఈ కాలువ చుట్టూ ఆక్రమించేశారు. కాలువ తవ్వుదామంటే మిషన్ దిగడానికి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి శ్రీ ప్రకాష్ కాలేజీ దాకా కూడా విపరీతమైన టౌన్ పెరిగిపోయింది. కాబట్టి కాలువ గట్టులను ఆక్రమించేసి వాళ్ళు ఇల్లులు కట్టేసుకున్నారు. కాలువ తవ్వడానికి తవ్విని మట్టి ఎక్కడ కూడా తెల్ల పరిస్థితిలో ఉంది. ఇది జేఈ గారికి డిఈ గారికి చాలాసార్లు మేము గతంలో 10 సంవత్సరాల నుంచి మేము రైతులందరూ మొరపెట్టుకుంటున్నాం. అయినా సరే దాన్ని సర్వే చేయించి క్లియర్ చేయలేదు. రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాం. దీని మీద ఆధారపడి 12 గ్రామాలు మాకు ఉన్నాయి. కాకపోతే ఇది తక్షణమే దీన్ని సర్వే చేయించి కాలువ గట్ల మీద ఉన్న ఆక్రమణలు తొలగించాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా ఇది గవర్నమెంట్ దృష్టిలో కూడా పెట్టాం. దాన్ని జేఈ గారు ఎంఆర్ఓతో మాట్లాడి సర్వే చేయించి దాన్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. అనంతపురం నుంచి రామచంద్ర కాలువ దాకా మేము శ్రమదానంతో మా మిషన్ మేము క్లియర్ చేసాం. అక్కడి నుంచి ఓబ్ అని చెప్పేసి పెద్ద మిషన్ పెట్టుకుని చేయాలని చెప్పేసి అధికారులకు చెప్పాం. ఇప్పుడు శాంక్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ మొగలోంచి ఎంతవరకు మన మిషన్ వెళ్ళగలిగితే అంతవరకు జేఈ గారి సమక్షంలో మేము తవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఆ కార్యక్రమం మొదలెట్టి భూమి పూజ చేసి ఇవాళ తవ్వడం మొదలెట్టారు. పూడికి తీత